ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కంధము 11వ అధ్యాయము. ద్వారకానగరమునందు శ్రీకృష్ణునకు రాజోచిత స్వాగతము. సూతుడు వచించెను. శ్రీకృష్ణ పరమాత్మ సమృద్ధమైన ద్వారకానగరము యొక్క పొలిమేరలకు చేరగనే శ్రేష్టమైన తన పాంచజన్య శంఖమును పూరించెను. ఆ శంఖధ్వని వినపడగనే ద్వారకావాసులందరూ సంతోషముతో పొంగిపోయిరి. శ్రీకృష్ణుని ఎడబాటు వలన కలిగిన వారి మనోవేదన చల్లారెను. శ్రీకృష్ణుడు తెల్లని పాంచజన్య శంఖమును కరకమలములయందు పట్టుకుని తన అధరములపై పెట్టుకొనగానే ఆయన పెదవుల ఎరుపు రంగు ప్రతిఫలించి తెల్లనిదే అయిన ఆ శంఖము కూడా రాగరంజితమై శోభిల్లేను. పద్మముల వంటి ఆయన అరచేతులలో ఆ శంఖము ఎర్రని కమలముపై కూర్చుని ఒక రాజహంస ఉచ్చైస్వరముతో కూయుచున్నట్లుగా ఉండెను. ఈ జగత్తులోని భయమును కలిగించెడు శ్రీకృష్ణుని శంఖధ్వనిని సమీపమున వినినంతనే ప్రజలెల్లరునూ తమ స్వామిని దర్శించు లాలసతో నగరము నుండి వెలుపలికి వచ్చి ఆయనకు ఎదురేగిరి. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాముడు, పూర్ణకాముడు అయినను ప్రజలు సాదరముగా సూర్య భగవానునకు దీపదానము చేసినట్లు ఆ ప్రభువునకు పెక్కు విధములగు కానుకలను సమర్పించి ఆ మహాత్మునకు స్వాగతము పలికిరి. ఆ సమయమున పౌరుల ముఖకమలములన్నీయును ప్రేమతో వికసించెను. హర్ష గద్గద స్వరముతో వారు తమకు సుహృదుడు సంరక్షకుడు అయిన శ్రీకృష్ణ భగవానుని బాలురు తల్లిదండ్రుల కడ చిలక పలుకులు పలికినట్లు ప్రస్తుతించిరి. స్వామీ, మేము సంతతము నీ పాదారవిందములకు ప్రణమిల్లెదము. బ్రహ్మదేవుడు, బ్రహ్మ మానసపుత్రులైన సనత్కుమారాది ఋషులు, ఇంద్రాది దేవతలు నీ పాదాబ్జములకు నమస్కరించుచుందురు. లోకములో తమ శ్రేయోలాభములను కోరుకొను వారికి నీ చరణకమలములే శరణ్యములు. ప్రసన్నులై నీ పాదములను ఆశ్రయించిన వారిని మిగుల ప్రభావశాలియగు మృత్యువు కూడా ఏమీ చేయజాలదు. విశ్వభావన, నీవే మాకు తల్లివి, తండ్రివి, సుహృదుడవు, స్వామివి. నీవే మాకు గురుదేవుడవు, పరమ ఆరాధ్యుడవు. నీ పాదసేవల వలన మేము కృతార్థులమైతిమి. మాకు సకల శుభములను చేకూర్చువాడవు నీవే. నీవు మాకు రక్షకుడవై ఉండుట వలన మాకు కొండంత అండగా అయితివి. నీవే మాకు పెద్ద దిక్కు. సర్వాంగ సుందరమై ప్రసన్నమగు నీ రూపమును మేము సర్వదా దర్శించుచుందుము. దరహాస శోభితమైన నీ వదన దర్శన భాగ్యము దేవతలకును దుర్లభము. అచ్యుత శ్రీకృష్ణ, నీవు నీ బంధుమిత్రులను కలిసి కొనుటకై హస్తినాపురమునకు గాని మధురకు గాని వెళ్ళినప్పుడు నీవు లేని మాకు ప్రతిక్షణము కోట్ల కొలది సంవత్సరములతో సమానముగా గడచును. నీవు మా ఎదుట లేనప్పుడు సూర్యుడు లేని కన్నులకు పట్టెడి దుర్దశయే మాకు దాపురించును. భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు ప్రజల యొక్క ఈ ప్రశంసావచనములను వినుచూ వారిపై తన అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేయుచూ పురమున ప్రవేశించెను. నాగులు భోగవతిని అనగా పాతాళలోకమును రక్షించునట్లు శ్రీకృష్ణుని అనుగ్రహము వలన లభించిన శక్తితో ఆయనతో సమానమైన బల పరాక్రమ సంపన్నులగు మధు, భోజ, దశార్హ, అర్హ, కుకుర, అంధక, వృష్ణీ వంశములకు చెందిన యాదవ వీరులు అందరునూ ద్వారకాపురమును రక్షించుచుండెదరు. ఆ ద్వారకా నగరమునందలి సరోవరములు చక్కని అనగా వికసించిన పద్మములకు నెలవులై దాని శోభను ఇనుమడింపజేయుచుండును. ఆ సరస్సుల చుట్టూనూగల ఉద్యానవనములు, పుష్పవనములు, విహారవనములు, ఆరామములు మిక్కిలి మనోహరములు. వాటి ఎందుగల వృక్షలతాదులు అన్నీ ఋతువుల ఎందునూ ఫలపుష్పాదులతో మనోరంజకముగా ఉండెను. ఆ నగరమునందలి ప్రాకార ద్వారములు, భవనముల వాకిళ్ళు, రాజమార్గములు కృష్ణ భగవానునకు స్వాగతమును పలుకుటకై చూడ ముచ్చట గొలిపెడి తోరణములతో అలంకృతములైనవి. అంతటను చిత్ర విచిత్రములైన ధ్వజపతాకములు రెపరెపలాడుచున్నవి. వాటి కారణముగా ఎండవేడిమి ఎంతమాత్రమునూ రాకుండెను. అచటి రాజమార్గములు, ఇతర వీధులు, గృహాంగణములు అనగా గృహముల ముంగిళ్ళు, కూడలులు చక్కగా శుభ్రపరచబడినవి. అవి సుగంధ జలములతో తడుపబడి ఉండెను.
అంతటను ఫలపుష్పాదులు, చిగుళ్ళు, అక్షతలు చల్లబడియుండెను. గృహద్వారముల ముందు భాగములు పెరుగు, అక్షతలు, పండ్లు, చెరకుగడలు, జలపూర్ణ కలసములు, ఉపహార వస్తువులు, ధూప దీపములు మొదలగు వాటితో అలంకరింపబడినవి. శ్రీకృష్ణ భగవానుని శుభాగమన వార్తను విని ఉదార మనస్కుడైన వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, అద్భుత పరాక్రమశాలి అయిన బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుదష్ణుడు, జాంబవతీసుతుడైన సాంబుడు మొదలగు వారు సంతోషముతో పొంగిపోయిరి. వారు హర్షాతిరేకముతో శయనాసన భోజనాది కార్యములను మధ్యలోనే విడిచిపెట్టి ఆ ప్రభువునకు స్వాగతమును పలుకుటకై ఎదురుగా ఎగిరి. వారికి ముందు భాగమున శుభ శకున సూచకముగా గజేంద్రము సాగిపోవుచుండెను. బ్రాహ్మణోత్తములు మంగళ ద్రవ్యములను తీసుకొని స్వస్తివాచన పూర్వకముగా వేదమంత్రములను పఠించుచు ముందు నడుచుచుండిరి. శంఖధ్వనులు, తూర్యనాదములు, వేద ఘోషలు అంతటను వినబడుచుండెను. వారు అందరును రథములను అధిరోహించి సాదరముగా భగవంతునకు ఎదురేగుటకు బయలుదేరిరి. ఆ ప్రభువుపై గల ప్రేమానురాగములతో వారు తహతహపడుచుండిరి. శ్రీకృష్ణ భగవానుని దర్శింపవలెనను ఆరాటముతో వందల కొలది వారాంగనలు పల్లకీలలో బయలుదేరిరి. వారు ధరించిన కుండలముల కాంతులు చెక్కిళ్లపై ప్రతిఫలించుచుండుట వలన వారి ముఖ శోభలు ఇనుమడించుచుండెను. నటులు, నర్తకులు, గాయకులు, సూత, మాగధ, వందిగణముల వారు కృష్ణప్రభువు యొక్క అద్భుత చరిత్రములను, కీర్తి వైభవములను మధురముగా గానము చేయుచుండిరి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బంధుమిత్రులను, పౌరులను, అనుయాయులను కలుసుకొని వారి వారి యోగ్యతలను అనుసరించి గౌరవాదరములను నెరపెను. ఆ ప్రభువు పెద్దలకు శిరసు వంచి నమస్కరించెను. కొందరికి మధురవచనములతో అభివాదనమనర్చెను. మిత్రులను అక్కున చేర్చుకొనెను. కొందరిని కరస్పర్శతో ఆదరించెను. కొందరిని చిరునవ్వులతో పలకరించెను. అందరిపై ప్రేమావీక్షణములను ప్రసరింపజేసెను. స్వపాకులను సైతము ఓదార్చెను. అందరికిని వారి వారి అభీష్టములను అనుసరించి వరములను ప్రసాదించెను. ఈ విధముగా ఆ స్వామి మిక్కిలి అల్పుని వరకు అందరినీ ఆదరించెను. గురువుల నుండియు, బ్రాహ్మణ దంపతుల నుండియు, వృద్ధుల నుండియు ఆశీస్సులను అందుకొనెను. వందిమాగధుల స్తోత్రపాఠములను వినుచూ శ్రీకృష్ణ భగవానుడు అనుయాయులతో కూడి పురమున ప్రవేశించెను. సౌనక మహర్షి శ్రీకృష్ణుడు రాజమార్గములలో వెళ్ళుచుండగా నగరమునందలి స్త్రీలు ఆ స్వామిని దర్శించుటయే మహాభాగ్యముగా భావించి తమ భవనములపై చేరిరి. ఆ పురుషోత్తముని వక్షస్థలము సౌందర్యరాశి అయిన లక్ష్మీదేవికి నివాసస్థానము. ఆ పరమ పురుషుని ముఖారవిందము సౌందర్యామృత భాండము. ఆ సౌందర్యామృతమును ఎంతగా ఆస్వాదించినను సందర్శకులకు తనివి తీరకుండెను. ఆయన బాహువులు లోకపాలురకు కూడా శక్తిని ప్రసాదించునట్టివి. ఆ మహాత్ముని పదాంబుజములు భక్తులైన పరమహంసలకు ఆశ్రయస్థానములు. ఆ పరమాత్ముని ప్రతి అంగము దివ్య శోభలను వెలార్చుచుండెను. అట్టి పరమశోభలను ద్వారకావాసులు నిత్యము నిరంతరము దర్శించుచునే ఉండిరి. అయినను వారి కనులకు తృప్తి కలుగకుండెను. రాజవీధులలో శ్రీకృష్ణుడు సాగిపోవుచున్నప్పుడు అనుచరులు శ్వేతఛత్రములతో ఆ స్వామిని సేవించుచుండిరి. తెల్లని వింజామరలతో వీచుచుండిరి. అన్ని వైపులను పువ్వులను వర్షించుచుండిరి. తడుకులీనుచున్న పట్టు పీతాంబరములతో వనమాలలతో శోభిల్లుచున్న ఆ ప్రభువు ఒకే సమయమున సూర్య చంద్ర ఇంద్రచాప విద్యుత్కాంతులతో అలరారుచున్న మేఘము వలె విరాజిల్లుచుండెను. శ్రీకృష్ణుడు మొట్టమొదట తన తల్లిదండ్రుల భవనమున ప్రవేశించెను. అచట దేవకీదేవి మొదలగు 7 మాతృమూర్తులకు నమస్కరించెను. వారును ఆయనను వాత్సల్యముతో అక్కున చేర్చుకొని తమ ఒడిలో కూర్చుండబెట్టుకునిరి. అంతటా పుత్రప్రేమ కారణముగా వారికి స్తన్యములు పొంగారెను. వారి హృదయములు ప్రేమానురాగ భరితములాయెను. ఆ స్వామి ఆ మాతృమూర్తుల ఆనందాశ్రువులలో తడిసి ముద్దాయెను. తన తల్లుల అనుమతితో ఆ మహానుభావుడు సకల భోగ సామాగ్రితో సుసంపన్నమై నిరుపమానమైన తన దివ్య భవనమునకు చేరెను. అందు 16,000 మంది రాణుల యొక్క అంతఃపురములు గలవు. ప్రాణనాథుడైన శ్రీకృష్ణుడు చాలా కాలము దూరదేశమున నివసించి తిరిగి తమ భవనమునకు ఏతించుటతో
రాణుల హృదయములు ఆనంద ప్రవాహములతో నిండిపోయెను. భర్తను దూరము నుండియే చూచి వారు ఆసనముల నుండి దిక్కున లేచి నిలబడిరి. పతి దూరదేశమున ఉన్నప్పుడు వారు చేకొనిన నియమములను అన్నింటినీ ప్రక్కన బెట్టిరి. ఆ సమయమున వారి నేత్రములలో ఆనందోత్సాహములు వెల్లి విరిసెను. చూపులలో సిగ్గులు తొంగి చూచెను. సౌనక మహర్షి తమ పతిదేవునిపై వారికి గల ప్రేమ వర్ణనాతీతము. వారు మొదట మనస్సులతోనూ నేత్రముల ద్వారాను అటు పిమ్మట పుత్రులను ఆయన ఒడిలో కూర్చుండబెట్టు నెపముతో తమ పతిని ఆలింగనము చేసుకొనిరి. వారి కనుల నుండి స్రవించు ఆనందాశ్రువులను ఆపుకొనుటకు ఎంతగా ప్రయత్నించిననో అవి ఆగకుండెను. శ్రీకృష్ణుడు సర్వదా ఏకాంతమున వారి చెంతనే మసలినను ఆయన చరణ కమలములు వారికి అడుగడుగునను నిత్య నూతనములగనే తోచుచుండెను. చెంచల స్వభావము గల లక్ష్మీదేవియు ఒక్క క్షణము కూడా ఎన్నడునూ ఆ స్వామిని విడిచియుండదు. అట్టి శ్రీకృష్ణ భగవానుని పాద పద్మముల దర్శనమును వదిలిపెట్టి ఎవరు ఉండగలరు? వాయువుల ధాటికి వెదుళ్ళు పరస్పరము రాచుకొనుటతో దావానలము ఉత్పన్నమగును. ఆ దావాగ్ని ఆ వెదురు వనమునే పూర్తిగా కాల్చివేయును. అట్లే భూమికి భారమైన శక్తిశాలులగు రాజుల మధ్య పరస్పర విరోధమును కలిగించి ఎట్టి శస్త్రాస్త్రములను ధరించకుండా శ్రీకృష్ణ భగవానుడు అక్షోహిణుల కొలదిగా గల తమ సైన్యములతో సహా ఆ రాజులందరూ ఒకరినొకరు చంపుకొని నశించునట్లు చేసెను. అనంతరము శ్రీకృష్ణుడు వధ నుండి విరమించెను. పిమ్మట ఆ ప్రభువు తన అవతారమును చాలించెను. పరమేశ్వరుడే స్వయముగా తన మాయ ద్వారా ఈ మానవలోకమున అవతరించెను. వేలకులది రమణీయమణుల మధ్య మసలుకొనుచు సామాన్య మానవుని వలె లీలలను నెరపెను. ద్వారకానగర సుందరీమణులు నిరుపమాన సౌందర్య నిధులు. వారి విలాస అనగా ఉదారభావములు, ఆకర్షణీయమైన స్వచ్ఛమైన మనోహరమైన చిరునవ్వులు, క్రీడావలోకనములు మొదలగు శృంగార చేష్టల ముందు లోకములనే పరవశింపజేయు మన్మథుడు సైతము నిలువజాలక సమ్మోహితుడై తన ధనుర్బాణములను పరిత్యజించెను. అట్టి తరుణీమణులు కూడా తమ కామ విలాసములచే అనగా వంచనోపాయములచే శ్రీకృష్ణుని మనస్సునందు ఏమాత్రము క్షోభ కలిగింపలేకపోయిరి. అంతట జితేంద్రియుడగా పురుషోత్తముడు సామాన్య మానవుని వలె లీలలు సలుపుచున్న ఆ పరమపురుషుని జూచి సామాన్య మానవులు ఆయనను తమ వలె విషయాసక్తుడని తలంచెదరు. అది వారి మూర్ఖత్వమే అగును. సామాన్య మానవులు ప్రకృతి గుణములకు వసులై స్వస్వరూపమును విస్మరించి ప్రకృతి గుణములతో లిప్తమగుదురు. కాని కృష్ణ పరమాత్మ ప్రకృతి యందు ఉన్నప్పటికీ ఆ ప్రకృతి గుణములతో ఎప్పుడునూ లిప్తుడుగాడు. ఇదియే ఆ భగవంతుని భగవత్తత్వము. అజ్ఞానులకు అబలలు తమ భర్తయగు శ్రీకృష్ణుని ప్రభావమును తెలియలేకుండిరి. అందుచే వారు తమ సౌందర్య గర్వాతిరేకమున ఆయన తమకు వసుడనియు స్త్రీలోలుడనియు తమను ఏకాంతముగా సేవించువాడనియు వారి బుద్ధికి తోచినట్లు తలపోయిచుండిరి. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 11వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.